అందరికీ నమస్కారం. ఇంతవరకు మీరు మాట్లాడిన వారందరూ ఓటు ఏమి, ఓటు విలువ ఏమి, ఎందుకు ఓటు వేయాలి, ఇలా అన్ని విషయాల గురించి మాట్లాడడం జరిగింది. ఉగ్గాని వాడి నుంచి 5,000, 10,000 రూపాయలు ఓటు విలువ పెరిగిందని చెప్పారు. అలాగే మనలో అవగాహన పెరగడం వల్లనే ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఓటు ఎందుకు, ఓటు ఎలా వచ్చింది, స్వాతంత్రానికి పూర్వం ఎలాగైతే రాజులు పెత్తందారులకు మాత్రమే ఓటు ఉండేది, స్వాతంత్రం వచ్చి మనం 1951లో మొదటిసారి ఎలక్షన్ చేసుకునే నాటికి మన రాజ్యాంగం ప్రకారం ప్రతి భారతీయ పౌరుడికి ఆ రోజు 21 సంవత్సరాలు వచ్చి 21 సంవత్సరాలు ఉన్న ప్రతి భారతీయ పౌరుడికి ఓటు హక్కు కల్పించడం జరిగింది. సో ఈ విధంగా మనం ఓటు అనేది 1951లో మొదటిసారి ఓటు వేసుకోవడం జరిగింది, ఎలక్షన్ జరిగింది. సో అప్పటి నుంచి ఇప్పటికీ 18 సార్లు అయినాయి ఎలక్షన్లు, అంటే పార్లమెంటు ప్రధానమంత్రి వచ్చారు. సో ఈ కాలంలో మనం ఏం జరిగింది, ఇన్ని రోజుల నుంచి ఓట్లు వేస్తున్నాం, ఏం జరుగుతుంది? మొదటిసారి 51లో ఏమైంది, ఆ రోజు ఎలక్షన్ జరిపించడానికి ఎలక్షన్ కమిషన్ దగ్గర కూడా సరిపడినంత స్టాఫ్ లేరు. తర్వాత ఓటర్లకు కూడా ఓటు వేయాలి, అసలు నా బాధ్యత, ఈ ఓటు అనేది ఒకటి ఇంపార్టెంట్ విషయం అనేది ప్రజలకి అవగాహన లేదు. సో ఆ రోజు ఏం జరిగింది, అక్కడ ఒక పంచాయతీకి ఒకటి, సమితికి ఒకటి, అలాగా ఓట్లు పోలింగ్ స్టేషన్లు ఇచ్చారు. సో మన సార్ చెప్పినట్లు అందరినీ ఉగ్గాని వడబెట్టి తోలుకొని పోయారు. సో అలాంటి పరిస్థితి ఉండేది, ఎవరో ఒకరు పిలుచుకొని పోతే తప్ప అక్కడికి వెళ్ళి ఓటు వేసే పరిస్థితి లేదు, దూరంగా ఉండేది పోలింగ్ స్టేషన్ అనేది. సో అప్పుడు దాదాపు ఒక 30-35% కన్నా ఎక్కువ ఓట్లు పడేవి కాదు. అంత కొంచెం ఓటింగ్తోనే మనకి ఎలక్షన్లు జరిగిపోయింది. ఆ తర్వాత మెల్లమెల్లగా దేశం అభివృద్ధి చెందడం, సరిపడినంత స్టాఫ్, సరిపడినంత ఎక్విప్మెంట్, బ్యాలెట్ పేపర్లు ప్రింట్ చేసే కెపాసిటీ కానీ, బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ బూత్ల ఏర్పాటు, ఇవన్నీ చేసుకోగల శక్తి మనకు రావడము, స్వాతంత్రం నుంచి మనం అభివృద్ధి చెందడం వల్ల మనకేం చేస్తున్నారు, పోలింగ్ స్టేషన్లు ఇంకా కొంచెం దగ్గరికి తీసుకొచ్చారు, సంఖ్య పెంచారు. సమితికి ఒకటి కాకుండా పంచాయతీకి ఒకటో, గ్రామానికి ఒకటో పెట్టే స్థాయికి మెల్లగా పోలింగ్ స్టేషన్లు పెరగడము. అక్కడి నుంచి ఈరోజు ఏం జరుగుతుంది, దాదాపు 14 కన్నా తక్కువ దూరం, అంటే 200 మీటర్ల లోపలనే మనకి ఒక పోలింగ్ స్టేషన్ ఉంటుంది. ఎక్కువ నడిచి దూరంగా వెళ్ళాలి. ఇంతకుముందు అయితే ఏమయ్యేది, ఎలాగో మనం అంత దూరం పోలేమని ఎవరి పాటికి వాళ్ళు ఇంట్లో ఉండేవాళ్ళు. సో దానికోసం ఏం చేసేవాళ్ళు, రాజకీయ పక్షాల వాళ్ళే ఒక ఆటోలో, ఒక జీపో ఏదైనా ఏర్పాటు చేసుకొని, ఆ రోజుల్లో ఎద్దుల బండి ఏర్పాటు చేస్తారంట. 51లో ఆ ఊరి నుంచి ఎద్దుల బండి గుర్రబండి ఏర్పాటు చేసుకొని తీసుకెళ్లేవాళ్ళు. తర్వాత ఆటో వచ్చింది, కార్లు వచ్చాయి. అలా ఎవరైతే అభ్యర్థి నిలబడ్డాడో వాళ్ళకు ఓటేస్తారనిపించిన వాళ్ళని ప్రలోభ పెట్టేదానికో ఇంకో దానికోసమో వాళ్ళే రవాణా సౌకర్యం కల్పించి తీసుకెళ్లి ఓటు వేయించుకునేవాళ్ళు. సో వాళ్ళు ఎంతమంది తీసుకెళ్తే అంత మాత్రమే ఓటు పడేది. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉండకూడదు. అభ్యర్థులు వాళ్ళని తీసుకెళ్లి భోజనాలు పెట్టించి ఓటు వేయించుకోవడం అంటే ఏం జరుగుతుంది? సో అది వాళ్ళు ప్రభావితం అవుతున్నారు. అరే వీళ్ళు మనం తీసుకొచ్చి భోజనం పెట్టాక వీళ్ళ ఓటు వేయకుంటే ఏం బాగుంటుందని వాళ్ళకి వేసే పరిస్థితి. ఇలాంటి పరిస్థితి, ఇలాంటి మొహమాటము, ఇబ్బంది ఓటర్కు ఉండకూడదనే ఉద్దేశంతో పోలింగ్ స్టేషన్ల సంఖ్య పెంచడము, ఎవరి సహాయం లేకుండా చక్కగా మనమే దగ్గరే ఉన్న పోలింగ్ స్టేషన్కి నడుచుకొని పోయి ఓటు వేసి వచ్చే పరిస్థితి కల్పించారు. అలాగే ఇంతకుముందు ఓటు కొంత అవగాహన వచ్చే టైంకి ఏం జరిగిందంటే దాదాపు 2,000-3,000 మంది ఓటర్లు ఉండేవాళ్ళు ఒక్కొక్క పోలింగ్ బూత్కి. మనం వెళ్ళి లైన్లో నిలబడితే సుమారుగా చాంతాడంత లైన్లు, అరగంట గంట లైన్లో నిలబడాల్సిన పరిస్థితి ఉండేది. సో దానివల్ల కూడా ఏమవుతుంది, అంతసేపు ఎవరు నిలబడతారులే, మనం సినిమా టికెట్లకి అయితే నిలబడతాం, ఓటు కోసం అంటే నిలబడం, కాబట్టి ఎందుకులే అంతసేపు నిలబడేది లైన్లో అని ఇంట్లోనే ఉండిపోయేవాడు. సో అది కూడా జరగకూడదని ఈరోజు పోలింగ్ బూత్కి 600-700 కన్నా ఎక్కువ ఓట్లు లేవు. నీకు పొద్దున 7 నుంచి సాయంత్రం 5 దాకా టైం ఉంది. ఏదో ఒక టైంలో దగ్గరే ఉంటుంది పోలింగ్ బూత్, వెళ్ళి అట్లా చూసి ఖాళీగా ఉందంటే వెళ్ళి ఓటు వేసి వచ్చేయచ్చు. అంటే ఇప్పుడు ఓటు వేయడం అనేది ఒక 5-10 నిమిషాల ప్రక్రియ. లైన్లో అరగంట గంట నిలబడడం ఉండదు, అంత దూరం పోయి రావడం ఉండదు, ఏముండదు, అంత పక్కనే ఉంటుంది. 5-10 నిమిషాల లోపల మనం ఓటు వేసి ఇంటికి వచ్చేయచ్చు. ఆ తర్వాత మీ ఇష్టం ఏమైనా చేసుకోవచ్చు. మనకి ఎలాగో సెలవు ఇస్తారు. ఆ తర్వాత మనం ఇంట్లో కూర్చొని ఓటీటీలో కావాల్సిన సినిమా చూడవచ్చు. ఎలాగో ఎండలు ఉన్నాయి బయటకు వెళ్ళాము, సో ఇంట్లో కూర్చొని సినిమా చూడవచ్చు. కనీసం ఆ 5-10 నిమిషాలు మనం
మనకి ఏదైతే బాధ్యత కల్పించిందో భారత ప్రజాస్వామ్యం దానికి వినియోగించి ఆ ఓటేసి వచ్చేసామంటే మన పని అయిపోతుంది. సో ఇది ఓటుకి మనకు ఇన్ని రోజుల్లో ఎలా జరిగింది, ఎంత మాత్రం